కుంభరాశి వారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన సందేశం చాలా విశేషమైంది. ఇది సాధారణ జ్యోతిష్య సమాచారం కాదు. ఇది కాలం మీకిస్తున్న హెచ్చరిక కూడా, ఆశీర్వాదం కూడా. ముఖ్యంగా మే 7, 8, 9 తేదీలు కుంభరాశివారికి అసాధారణమైన ప్రభావాన్ని చూపబోతున్నాయి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ 3 రోజులు మీ జీవితంలో కొన్ని తలుపులు మూసి మరికొన్ని తలుపులు తెరవబోతున్నాయి. అందుకే ఈ వీడియోని పూర్తిగా చూడండి. కుంభరాశి జాతకులారా, ఇదివరకు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శనిదేవ్ అని కామెంట్ బాక్స్లో రాయండి. మీ జీవితంలో శనిదేవుడి యొక్క అనుగ్రహంతో అద్భుతాలు చూస్తారు. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేస్తే మేం వీడియో పెట్టిన మరుక్షణం మీకు నోటిఫికేషన్ అందుతుంది. మీ రాశికి సంబంధించి ఎంతో ప్రత్యేకమైన సమాచారాన్ని, మీ జాతక ఫలితాలను, మీరు చేయాల్సినటువంటి అద్భుతమైన పరిహారాలను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో జై శనిదేవ్ అని రాయండి. కుంభరాశి జాతకులారా, మీరు గత కొన్ని నెలలుగా ఎన్నో కష్టాలు అనుభవించి ఉండవచ్చు. పనులు సరిగా జరగకపోవటం, డబ్బు చేతిలో నిలవకపోవటం, ఇంట్లో కలహాలు, మానసిక ఒత్తిడి, ఎవరూ అర్థం చేసుకోరనే బాధ, ఇవన్నీ మీలో చాలామందికి తెలిసినవే. కాని ప్రతి చీకటి తర్వాత ఉదయం వస్తుంది. అదేవిధంగా మీ కష్టాలకు ముగింపు సూచనలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. మే 7వ తేదీ ఉదయం నుంచి మీలో ఒక కొత్త ఉత్సాహం మొదలవుతుంది. మీరు లేవగానే మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత ఉంటుంది. చాలా రోజుల తర్వాత మీకు మీరే బలంగా అనిపిస్తుంది. ఈరోజు మీరు చేసే చిన్న పనులు కూడా పెద్ద ఫలితాలకు కారణమవుతాయి. ఉదయం వచ్చిన ఒక కాల్ కాని, ఒక సందేశం కాని, ఒక పరిచయం కాని, ఇవి మీ భవిష్యత్తులో మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగులు కావచ్చు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న కుంభరాశి వారికి ఈరోజు శుభసూచకంగా ఉంటుంది. ఇదివరకు పంపిన రెజ్యూమ్కి స్పందన రావచ్చు. మీరు ఊహించని చోటి నుండి ఒక అవకాశం రావచ్చు. ఇంటర్వ్యూ పిలుపు రావచ్చు. ఒక పెద్ద మనిషి సిఫారసు మీకు ఉపయోగపడవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. అలాగే వ్యాపారం చేసేవారికి మే 7వ తేదీ మంచి ప్రారంభ సూచన. చిన్న పెట్టుబడి పెద్ద లాభానికి దారితీయవచ్చు. గతంలో నిలిచిపోయిన చెల్లింపులు మళ్లీ మీ చేతికి రావచ్చు. ఒక పాత కస్టమర్ మళ్లీ వచ్చి మంచి ఆర్డర్ మీకివ్వవచ్చు. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న కొత్త ఐడియా ఈరోజే ప్రారంభించాలి. ఇక మే 8వ తేదీ లక్ష్మీ కటాక్షం ఎక్కువగా ఉండే రోజు. డబ్బు విషయంలో ఆశ్చర్యపరిచే మార్పులు కనిపిస్తాయి. ఎవరో మీకు బాకీ ఉన్న డబ్బు తిరిగి ఇవ్వవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి సహాయం రావచ్చు. కొత్త ఆదాయ మార్గం కనిపించవచ్చు. కొందరికి భూమి, ఇల్లు, వాహనం వంటి విషయాల్లో శుభవార్త వచ్చే సూచనలైతే ఉన్నాయి. ఈరోజు మీరు మాట్లాడే మాటలకు చాలా విలువ ఉంటుంది. అందుకే కోపంగా మాట్లాడకండి, ఆలోచించి మాట్లాడండి. మీరు చెప్పిన మాట ఎవరికైనా సరే ప్రేరణగా మారవచ్చు. ఇంట్లో మీ అభిప్రాయానికి గౌరవం పెరుగుతుంది. గతంలో మీ మాట విననివారు కూడా ఇప్పుడు మిమ్మల్ని సంప్రదిస్తారు. కుటుంబ సంబంధాల్లో మే 8వ తేదీ ఒక మంచి రోజు. చాలా కాలంగా మీకు దూరంగా ఉన్న బంధువు మళ్లీ దగ్గరవుతారు. అపార్థాలు తొలగిపోతాయి. కుటుంబంలో నవ్వులు పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాల చర్చలు మొదలవుతాయి. పెళ్లి ఆలస్యమవుతున్న కుంభరాశి వారికి మంచి పరిచయం రావచ్చు. ఇక మే 9వ తేదీ ఈ 3 రోజుల్లో అత్యంత శక్తివంతమైన రోజు. కుంభరాశి వారికి శని అధిపతి. శని అనుగ్రహం వచ్చినప్పుడు ఒక్క రోజులోనే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఈరోజు మీరు అనుకున్న పని పూర్తయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న కోరిక నెరవేరుతుంది. కోర్టు, డాక్యుమెంట్లు, అప్పులు, ప్రభుత్వ పనుల్లో మంచి ఫలితాలు మీకు రావచ్చు. ఇక విద్యార్థులకి చూస్తే ఈ 3 రోజులు అద్భుతమైన సమయమనే చెప్పుకోవాలి. ఏకాగ్రత పెరుగుతుంది. చదివింది చక్కగా గుర్తుంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి మానసిక బలం కూడా ఉంటుంది. మీరు ఇప్పటివరకు నిరుత్సాహంగా ఉన్నా ఇప్పుడు మళ్లీ కొత్త ఉత్సాహంతో చదవటం మొదలు పెడతారు. కుంభరాశికి చెందిన మహిళలకు ఈ 3 రోజులు చాలా ప్రత్యేకమైనవి. ఇంట్లో మీకు గౌరవం పెరుగుతుంది. మీరు కోరుకున్న విషయం నెరవేరుతుంది. ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం వస్తుంది. కుటుంబ నిర్ణయాల్లో మీ పాత్ర కూడా పెరుగుతుంది. మీరు చేసిన కష్టాన్ని మీ కుటుంబం ఖచ్చితంగా గుర్తిస్తుంది. కుంభరాశి పురుషులకి
ఇది శ్రమకు ఫలితమిచ్చే కాలం. మీరు చేసిన పని ఇప్పుడు చక్కటి గుర్తింపు పొందుతుంది. నాయకత్వ బాధ్యతలు వస్తాయి. మీపై ఆధారపడేవారు పెరుగుతారు. మీరు గతంలో పడ్డ కష్టం ఇప్పుడు ఫలితంగా మారుతుంది. అయితే జాగ్రత్త కూడా ఉంది. మీ విజయాన్ని చూసి కొందరు అసూయపడవచ్చు. అందుకే మీ ప్లాన్లను అందరికీ చెప్పకండి. మీ పనులు నిశ్శబ్దంగా చెయ్యండి. ఫలితం వచ్చిన తర్వాతే మాట్లాడండి. మీ రహస్యాలను అందరితో పంచుకోకండి. ఈ 3 రోజుల్లో ఉదయం లేవగానే స్నానం చేసి ఒక దీపాన్ని ఖచ్చితంగా వెలిగించండి. ఓం సం శనైశ్చరాయ నమః అని 11 సార్లు జపించండి. తర్వాత హనుమంతుణ్ణి స్మరించండి. ఇది మీకు మానసిక బలాన్నిస్తుంది. ఇంటి ప్రధాన తలుపు దగ్గర పసుపు నీళ్లు చల్లండి. ఇంట్లో శుభ్రంగా ఉంచుకోండి. పక్షులకు గింజలు వేయండి. పేదవారికి భోజనం పెట్టండి. ఇవి మీ అదృష్టాన్ని మరింతగా పెంచుతాయి. ఇప్పుడొక రహస్యమైన విషయాన్ని చెబుతున్నాను. ఈ వీడియో చూస్తున్న కుంభరాశివారిలో చాలామంది గతంలో చాలా ఏడ్చారు. మీ మంచితనాన్ని కొందరు ఉపయోగించుకున్నారు. మీ నమ్మకాన్ని కొందరు మోసం చేశారు. మీరు మౌనంగా బాధను భరించారు. కాని దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు సమయం మారుతుంది. మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి ఫలితం రాబోతుంది. మీరు కోల్పోయిన గౌరవం తిరిగి వస్తుంది. మీరు కోల్పోయిన ధైర్యం తిరిగి వస్తుంది. మీరు పడిపోయిన చోటి నుండే మళ్లీ లేస్తారు. మే 7, 8, 9 తేదీల్లో మీ జీవితంలో 3 తలుపులు తెరుచుకుంటాయి. మొదటిది ధన తలుపు, రెండవది గౌరవ తలుపు, మూడవది శాంతి తలుపు. వీటిని తెరవటానికి కావలసింది ఒక్కటే, అదే సహనం. మీరు ఈ 3 రోజుల్లో కలలో దేవాలయం కాని, దీపం కాని, పూలు కాని, నీరు కాని, గోవు కాని చూస్తే అది శుభసూచకం. త్వరలో మంచి వార్త వస్తుందని అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులకు నమస్కారం చేయండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. వారి మాట వినండి. మీకు అడ్డంకులన్నీ తొలగిపోతాయి. కుటుంబం మీ బలంగా మారుతుంది. ఈ వీడియోని ఇక్కడి వరకే చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు. మీకు ఈ సందేశం చేరాలని దేవుడు అనుకున్నాడు. ఎందుకంటే మీ జీవితంలో మార్పు సమయం దగ్గర పడింది. కాబట్టి కుంభరాశివారు ఈ 3 రోజులను వృధా చెయ్యకండి. ఉదయం ఆలస్యంగా నిద్రలేవకండి. వచ్చిన అవకాశాలను వదులుకోకండి. కోపాన్ని తగ్గించుకోండి. పనులను పూర్తి చేయండి. దేవుడిపై నమ్మకం ఉంచండి. మీపై మీరు నమ్మకం పెట్టుకోండి. మీ అదృష్టం మీ తలుపు తడుతోంది కాని తలుపు తెరవాల్సింది మాత్రం మీరే. కుంభరాశివారికి మరొక గొప్ప విషయం చెప్పాలి. మే 7, 8, 9 తేదీలు కేవలం 3 రోజులు మాత్రమే కాదు, మీ భవిష్యత్తుకు దారితీసే 3 ద్వారాలు. ఈ 3 రోజుల్లో మీరు చేసే ఆలోచనలు, తీసుకునే నిర్ణయాలు, మాట్లాడే మాటలు, కలిసే వ్యక్తులు ఇవన్నీ తర్వాత 3 నెలల ఫలితాలను ప్రభావితం చేస్తాయి. అందుకే ఈ రోజులను సాధారణంగా తీసుకోకండి. మీరు చాలాసార్లు నేను ఎంత కష్టపడ్డా ఎందుకు ఫలితం రావటం లేదు అని అనుకుని ఉంటారు. ఎందుకు నా పని చివరి నిమిషంలో ఆగిపోతుంది అని బాధపడి ఉంటారు. దీనికి కారణం కాలసర్పంలా మీపై తిరిగిన ప్రతికూల సమయం. కాని ఇప్పుడు అదే సమయం మీకు అనుకూలంగా తిరగబోతోంది. ఆలస్యంగా వచ్చిన అదృష్టం ఎక్కువ కాలం నిలుస్తుంది. మే 7వ తేదీన ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం వరకు చేసే పనులకు ప్రత్యేకమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు కొత్త పని ప్రారంభించాలి అనుకుంటే ఈరోజు మొదలు పెట్టండి. ఇంటర్వ్యూ ఉంటే ధైర్యంగా వెళ్ళండి. డాక్యుమెంట్లు సమర్పించాలి అనుకుంటే ఆలస్యం చేయకండి. ఈ సమయంలో దేవుడి పేరు స్మరించి ప్రారంభించిన పని చక్కగా ముందుకు సాగుతుంది. చాలామంది కుంభరాశివారు ఒక అలవాటు వల్ల అవకాశాలు కోల్పోతారు. ఆ అలవాటు ఏమిటంటే ఎక్కువగా ఆలోచించటం, ప్రతి విషయంలో సందేహించటం, ఇతరులు ఏమంటారు అనుకోవటం. ఈ 3 రోజుల్లో ఈ అలవాటును వదలాలి. మీ మనసు చెప్పేది వినండి. మీలోని బలం మీకు దారిని చూపుతుంది. మే 8వ తేదీ మధ్యాహ్నం తర్వాత కుటుంబ విషయాల్లో ఒక శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం రావచ్చు. చదువుతున్న పిల్లలకు మంచి ఫలితం రావచ్చు. పెళ్లి చర్చలు మొదలవ్వచ్చు. చాలా రోజులుగా ఆగిపోయిన పని మళ్లీ ప్రారంభం కావచ్చు. ఇంట్లో సంతోషమైన వాతావరణం ఈ కారణంగా ఏర్పడుతుంది. ఈరోజు మీరు పసుపు రంగు దుస్తులు ధరించినా లేదా పసుపు తిలకం పెట్టుకున్నా మంచి శక్తి ఉంటుంది. ఇంట్లో దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని ప్రార్థించండి. ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గటం ప్రారంభమవుతుంది. మే 9వ తేదీన మీకు ఒక పరీక్ష కూడా ఉంటుంది. ఎవరో ఒకరు మీ సహనాన్ని పరీక్షించవచ్చు. మీపై తప్పు మాటలు మాట్లాడవచ్చు. మీ కోపాన్ని రెచ్చగొట్టవచ్చు. కాని మీరు ప్రశాంతంగా ఉంటే అదే మీ విజయమవుతుంది. ఈరోజు కోపం నియంత్రించగలిగితే తర్వాత రోజుల్లో గొప్ప ఫలితాన్ని మీరు పొందుకుంటారు. కుంభరాశివారికి నీటి సంబంధమైన శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ 3 రోజుల్లో ఉదయం 1 గ్లాసెడు నీరు తాగి రోజును ప్రారంభించండి. సాధ్యమైతే మొక్కలకు నీళ్లు పోయండి. ఇది మానసిక ప్రశాంతతను మీకిస్తుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ప్రేమ విషయాల్లో ఉన్న కుంభరాశివారికి కూడా ఈ రోజులు చాలా ముఖ్యమైనవి.
చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి మళ్లీ మీతో మాట్లాడవచ్చు. అపార్థాలు తొలగిపోవచ్చు. నిజమైన ప్రేమ ఉంటే మళ్లీ కలిసే అవకాశం కూడా ఉంటుంది. కాని నకిలీ సంబంధాలు మాత్రం ఈ సమయంలో బయటపడతాయి. ఎవరు నిజమైనవారు, ఎవరు నటిస్తున్నారో మీకు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే కుంభరాశివారు మిత్రుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందరూ మీ మంచిని కోరరు. కొందరు మీ రహస్యాలను తెలుసుకోటానికే మీకు దగ్గరవుతారు. అందుకే మీ ప్రణాళికలను, డబ్బు విషయాలను, కుటుంబ విషయాలను ఎవరితోనూ ఎక్కువగా చెప్పకండి. నిశ్శబ్దంగా ఉండటం ఇప్పుడు మీకు రక్షణ. ఆరోగ్యపరంగా చూస్తే అలసట, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు కొందరికి ఉండవచ్చు. మొబైల్ ఎక్కువగా చూడకండి. రాత్రి ఆలస్యంగా నిద్రపోకండి. తేలికపాటి ఆహారం తీసుకోండి. ఉదయం కొద్దిగా నడక చేస్తే శరీరం తేలికగా ఉంటుంది. కుంభరాశి మహిళలకు ఒక ప్రత్యేకమైన సూచన: మీ ప్రతిభను దాచుకోకండి. మీరు చేయగలిగిన పనిని ధైర్యంగా ముందుకు తీసుకురండి. ఇంటి పని మాత్రమే కాదు, బయట కూడా మీకు గుర్తింపు పొందే సమయం ఇది. చిన్న వ్యాపారం, ఆన్లైన్ పని, చేతి పని, కళాత్మక పనులు మొదలు పెడితే మంచి ఫలితం ఉంటుంది. కుంభరాశి పురుషులకి ఒక సూచన: గతంలో చేసిన తప్పులను మళ్లీ చెయ్యకండి. ఎవరినైనా నమ్మే ముందు ఒకసారి ఆలోచించండి. డబ్బు పెట్టుబడులు చెయ్యాలి అంటే జాగ్రత్తగా చెయ్యండి. కాని భయంతో అవకాశాలను వదులుకోకండి. జ్ఞానంతో తీసుకున్న నిర్ణయం మీకు ఖచ్చితంగా లాభాలనిస్తుంది. ఈ 3 రోజుల్లో మీరు వినే కొన్ని మాటలు జీవితాన్ని మార్చవచ్చు. ఒక పెద్ద మనిషి సలహా, ఒక గురువు మాట, ఒక మిత్రుడి సూచన ఇవి మీకొక కొత్త దారిని చూపవచ్చు. అందుకే వినటం నేర్చుకోండి. ఎప్పుడూ మనమే మాట్లాడటం కాదు, ఇతరుల మాటల్లో కూడా దేవుడి సంకేతం ఉంటుంది. మీ ఇంట్లో ఈ మధ్యకాలంలో అశాంతి ఉంటే మే 8వ తేదీన సాయంత్రం ఒక దీపం వెలిగించి ఇంటి 4 మూలల్లో అగరబత్తి తిప్పండి. ఇంట్లో శుభ్రత ఉంచండి. పాత వస్తువులు, పాడైన వస్తువులను ఇంట్లో నుండి తొలగించండి. నిలిచిపోయిన శక్తి బయటకు వెళ్తుంది. చాలామంది కుంభరాశివారు గతాన్ని మర్చిపోలేక బాధపడుతున్నారు. మిమ్మల్ని వదిలి వెళ్లిన వాళ్ళు, మీకు నష్టం చేసిన వాళ్ళు, మిమ్మల్ని అవమానించిన వాళ్ళు, వీరిని గుర్తు చేసుకుంటూ మీరు మీ శక్తిని వృధా చేస్తున్నారు. ఇప్పుడు ఆ అలవాటు మానాలి. గతాన్ని వదిలితేనే భవిష్యత్తు మీ చేతిలోకి వస్తుంది. మే 7, 8, 9 తేదీల్లో 3 మాటలు మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి: సహనం, నమ్మకం, చర్య. సహనం లేకపోతే కోపం పెరుగుతుంది. నమ్మకం లేకపోతే భయం పెరుగుతుంది. చర్య లేకపోతే అవకాశాలు జారిపోతాయి. ఈ వీడియో చూస్తున్న కుంభరాశివారిలో కొందరికి విదేశీ అవకాశాలు కనిపిస్తున్నాయి. చదువు, ఉద్యోగం, ప్రయాణం లేదా కొత్త పరిచయం ద్వారా విదేశీ సంబంధం కలగవచ్చు. పాస్పోర్ట్, డాక్యుమెంట్లు, అప్లికేషన్లు పెండింగ్లో ఉంటే ఇప్పుడు ముందుకు కదిలే సూచనలు కూడా ఉన్నాయి. కొంతమందికి కొత్త వాహనం కొనుగోలు యోగం కూడా కనిపిస్తోంది. మరికొందరికి ఇల్లు మారటం లేదా కొత్త ఇంటి గురించి ఆలోచనలు రావచ్చు. మీరు గతంలో అనుకున్న కలలు ఇప్పుడు మెల్లిగా నిజం కావటం మొదలవుతుంది. ఒక ముఖ్యమైన సూచన: ఈ 3 రోజుల్లో ఎవరినీ తక్కువగా చూడకండి. చిన్నవారైనా పెద్దవారైనా గౌరవంగా మాట్లాడండి. ఎందుకంటే అదృష్టం ఎవరి మీదుగా వస్తుందో ఎవరికీ తెలియదు. ఒక సాధారణ వ్యక్తి మీకు పెద్ద అవకాశాన్ని తెచ్చిపెట్టవచ్చు. అలాగే రాత్రి నిద్రకు ముందు ఓం నమో నారాయణాయ అని కాని లేదా ఓం సం శనైశ్వరాయ నమః అని కాని జపిస్తే మనస్సుకు శాంతి కలుగుతుంది, కలత తగ్గుతుంది, నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. కుంభరాశివారికి ఒక గొప్ప విషయం చెబుతున్నాను: మీరు ఇతరుల్లా ఉండటానికి పుట్టలేదు. మీరు కొత్తగా ఆలోచించటానికి పుట్టారు. మీరు ఒక కొత్త దారిని చూపించటానికి పుట్టారు. అందుకే మీ జీవితం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే సాధారణ మనుషులకు రాని పరీక్షలు మీకు వస్తాయి. కాని ఫలితాలు కూడా అసాధారణంగా ఉంటాయి. మే 7, 8, 9 తేదీలు ఆ అసాధారణ ఫలితాలకు ప్రారంభ సంకేతం. మీ అదృష్టం నిద్రలేస్తోంది. మీ శ్రమకు ఫలితం రాబోతుంది. మీ పేరుకు గౌరవం పెరగబోతుంది. కాబట్టి కుంభరాశివారు ఈ రోజుల్లో అలసత్వం వద్దు, భయం వద్దు, నిస్పృహ వద్దు. ఉదయం త్వరగా లేవండి, దేవుణ్ణి ప్రార్థించండి, మీ పని మొదలుపెట్టండి. ఎవరికోసం ఆగకండి. ఎందుకంటే మీ సమయం మొదలైంది. కుంభరాశివారికి ఇంకా ఒక గోప్యమైన సంకేతం కనిపిస్తుంది. మే 7, 8, 9 తేదీలు మీ జీవితంలో జరగబోయే మార్పులకు కేవలం ప్రారంభం మాత్రమే. ఈ 3 రోజుల్లో మీరు అనుభవించే చిన్న చిన్న సంఘటనలు తర్వాత పెద్ద ఫలితాలకు కారణమవుతాయి. అందుకే ఏ చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. కొన్నిసార్లు దేవుడు పెద్ద వరాన్ని చిన్న సంకేతంగా పంపిస్తాడు. మీరు ఈ మధ్యకాలంలో చాలా ఒంటరితనం అనుభవించి ఉండవచ్చు. మీ బాధను ఎవరూ అర్థం చేసుకోవటం లేదని మీకు అనిపించి ఉండవచ్చు. బయట నవ్వుతూ కనిపించినా లోపల మీరు ఎన్నో ఆలోచనలతో బాధపడుతూ ఉండవచ్చు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి మెల్లిగా మారుతుంది. మీ మనస్సుకు సరైన వ్యక్తులు దగ్గరవుతారు. మిమ్మల్ని అర్థం చేసుకునేవారు మీ జీవితంలోకి వస్తారు. మే 7వ తేదీన ఒక ముఖ్యమైన వార్త వినే అవకాశముంది.
అది మీ పని, కుటుంబం, చదువు లేదా డబ్బు విషయానికి సంబంధించిందై ఉండవచ్చు. మొదట చిన్నదిగా అనిపించినా తర్వాత అది మీకు ఉపయోగపడుతుంది. అందుకే ఆ రోజు వచ్చే కాల్స్, మెసేజ్లు, ఆహ్వానాలను నిర్లక్ష్యం చేయకండి. చాలామంది కుంభరాశివారు మంచి హృదయం కలవారు. ఎవరైనా అడిగితే వెంటనే సహాయం చేస్తారు. కాని కొంతమంది అదే మంచితనాన్ని ఉపయోగించుకున్నారు. ఇకపై ఎవరికైనా సహాయం చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మీకు విలువ ఇచ్చేవారికి మాత్రమే మీ సమయం, శక్తిని ఇవ్వండి. మే 8వ తేదీ మీ ఇంటి వాతావరణంలో మార్పు తీసుకుని వస్తుంది. ఇంట్లో చాలా రోజులుగా ఉన్న టెన్షన్ తగ్గుతుంది. ఒక మంచి వార్త అందరినీ సంతోషపరుస్తుంది. కుటుంబ సభ్యులు కలిసి మాట్లాడే అవకాశముంటుంది. చిన్న చిన్న గొడవలు ముగుస్తాయి. మీరు మధ్యవర్తిగా వ్యవహరిస్తే ఇంట్లో శాంతి పెరుగుతుంది. ఆ రోజు సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి కొద్దిసేపు మౌనంగా కూర్చోండి. మీకు కావలసింది మనసులో కోరుకోండి. ఈ సమయంలో మీ ఆలోచనలకు శక్తి ఎక్కువగా ఉంటుంది. మీరు ఏదైనా నిజంగా కోరుకుంటే దాని దిశగా పరిస్థితులు కదలటం మొదలవుతుంది. మే 9వ తేదీ కుంభరాశివారికి ఒక కొత్త నమ్మకాన్నిస్తుంది. మీకు నేను కూడా చేయగలను అని అనిపించే సంఘటన జరగవచ్చు. గతంలో భయపడ్డ పని ఇప్పుడు సులభంగా చేయగలుగుతారు. అది మీలోని ధైర్యాన్ని పెంచుతుంది. ఆ రోజు తీసుకున్న నిర్ణయం మీ భవిష్యత్తులో మంచి మలుపవుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో గుర్తింపు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. మీ పనిని గమనించిన వారు మీపై మంచి అభిప్రాయాన్ని పెంచుకుంటారు. కొత్త బాధ్యతలు మీకు రావచ్చు. కొందరికి శాలరీ పెరుగుదల గురించి చర్చలు మొదలవ్వచ్చు. కొందరికి కొత్త కంపెనీ నుండి అవకాశం రావచ్చు. వ్యాపారం చేసేవారికి పాత కస్టమర్లు మళ్లీ రావచ్చు. మీరు ఆపేసిన ఒక ఆలోచన మళ్లీ లాభంగా మారవచ్చు. కొత్తగా సోషల్ మీడియా, ఆన్లైన్ ద్వారా వ్యాపారం పెంచే అవకాశం కూడా ఉంది. మీరు తెలివిగా పనిచేస్తే ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకి ఈ 3 రోజులు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. ఫోన్లను దూరంగా పెట్టి కూర్చుంటే చాలా నేర్చుకోగలుగుతారు. గతంలో అర్థం కాని విషయం మీకిప్పుడు అర్థమవుతుంది. గురువుల సహాయం లభిస్తుంది. పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ రోజులను వృధా చేయకండి. కుంభరాశివారికి ఒక ఆధ్యాత్మిక సూచన. ఇంట్లో ఈ 3 రోజుల్లో ఉదయం తులసి మొక్కకు నీళ్లు పోయండి. దేవుడి పేరును జపించండి. తులసి దగ్గర కొద్దిసేపు నిలబడితే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచనలు కూడా స్పష్టమవుతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ రోజుల్లో మీ కలలు కూడా సంకేతాలనివ్వవచ్చు. మీరు వెలుగు, నీరు, ఆలయం, కొండ, పూలు, చిన్నపిల్లల్ని కలలో చూస్తే అది శుభసూచకం. పాత ఇల్లు లేదా పాత వ్యక్తులు కనిపిస్తే గతాన్ని వదిలి ముందుకు వెళ్లాలని సంకేతం. మీరు గతంలో కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందే సమయం ఇది. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడి ఉండవచ్చు. మీ వల్ల కాదు అని చెప్పి ఉండవచ్చు. కాని వారి మాట నిజం కాదు. మీ సమయం రాకపోవటం వల్ల మాత్రమే మీరు ఆగిపోయారు. ఇప్పుడు సమయం మారుతోంది. కుంభరాశి మహిళలు ప్రత్యేకంగా ఇంట్లో అందరికోసం ఆలోచిస్తూ మీ కోరికలు మర్చిపోయి ఉంటారు. ఇప్పుడు మీకోసం కూడా ఆలోచించండి. మీ ప్రతిభను బయటకు తీసుకురండి. నేర్చుకోవాలి అనుకున్నది నేర్చుకోండి. చిన్న అడుగు కూడా పెద్ద మార్పును తెస్తుంది. పురుషులకి బాధ్యతలు ఎక్కువగా ఉన్నా మీరు ఒంటరిగా అన్నీ మోసే ప్రయత్నం చేయకండి. సరైన వాళ్ల సహాయం తీసుకోండి. డబ్బు విషయాల్లో క్రమశిక్షణ పాటించండి. అప్పుల నుండి బయటపడే ప్లాన్ చేయండి. ఈ సమయం మీకు స్థిరత్వాన్ని తెస్తుంది. ప్రేమలో ఉన్నవారికి ఒక స్పష్టత వస్తుంది. నిజమైన సంబంధం అయితే బలపడుతుంది. నటన అయితే దూరమవుతుంది. కాబట్టి ఏది జరిగినా అది మీ మంచికి అని భావించండి. కొన్నిసార్లు దూరమయ్యేవారు మనకు సరైనవారు కారు. ఈ 3 రోజుల్లో కోపంతో మాట్లాడిన మాటలు పెద్ద సమస్యలవుతాయి. అందుకే మౌనం పాటించటం మంచిది. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా కానీ స్పందించకండి. ఎందుకంటే మీ శాంతి మీకు శక్తి. మీరు చాలా కాలంగా ప్రారంభించాలి అనుకుంటున్నటువంటి పని ఏదైనా ఉంటే, యూట్యూబ్ ఛానల్ కానీ, ఆన్లైన్ పని కానీ, చదువు కానీ, స్కిల్ లెర్నింగ్ కానీ, ఫిట్నెస్ కానీ, సేవింగ్ ప్లాన్ కానీ, వీటికి ఇది సరైన సమయం. ప్రారంభం చిన్నదైనా పర్వాలేదు కానీ మొదలు పెట్టటమే విజయం వైపు మొదటి అడుగు. ముగింపుగా ఒక శుభవార్త. కుంభరాశివారికి ఆలస్యంగా వచ్చిన ఫలితం ఎక్కువ కాలం నిలుస్తుంది. మీరు ఇప్పటివరకు ఎదురుచూసింది వృధా కాదు. దేవుడు మీకు సరైన సమయానికి ఇస్తాడు. మే 7, 8, 9 తేదీలు ఆ సమయానికి సంకేతం. కాబట్టి భయం వద్దు, నిరాశ వద్దు, గతం గురించి బాధ కూడా వద్దు. కొత్త ఆశతో ముందుకు నడవండి. మీలోని శక్తిని నమ్మండి. దేవుడి కృప మీ వెంట ఉంటుంది. కామెంట్లో నా సమయం మొదలైంది అని రాయండి. మీ జీవితంలో మంచి మార్పులు రావాలని ఆశీర్వదిస్తున్నాను. జై శనిదేవ్, జై హనుమాన్. శుభమస్తు.